హాయ్ అండి, అందరికీ నమస్కారము. వెల్కమ్ టు మై ఛానల్. ఓం శ్రీ మాత్రే నమః. మార్చి 30 ఉగాది పండుగ ముందు రోజు అమావాస్య, అలాగే గ్రహణం. ఇంటిని అలాగే పూజా గదిని ఏ రోజు శుభ్రం చేసుకోవాలి. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది ఫ్రెండ్స్. మన తెలుగు నూతన సంవత్సరం ఉగాది నుండి ప్రారంభమవుతుంది. మన హిందువులకు అత్యంత పవిత్రమైన పండుగలలో ఉగాది పండుగ ఒకటి. ఉగాది రోజున చేసే పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు. సంవత్సరం అంతా మీ ఇంటికి సంపద బాగా కలిసి రావాలంటే ఈ ఉగాది పండుగ వచ్చేలోపు మీ ఇల్లంతా చక్కగా శుభ్రం చేసుకుని, పూజా గదిని కూడా శుభ్రం చేసుకుని కొన్ని ముఖ్యమైన నియమాలను పాటిస్తే మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు. మరి ఉగాది పండుగ కోసం ఇంటిని ఎప్పుడు మనం శుభ్రం చేసుకోవాలి, ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ నెల మార్చి 30వ తేదీన ఆదివారం నాడు ఉగాది పండుగ రాబోతుంది. ఉగాది పండుగ ముందు రోజు అంటే మార్చి 29వ తేదీన కొత్త అమావాస్య ఏర్పడింది. ఇదే రోజున సూర్యగ్రహణం కూడా ఏర్పడింది. అయితే మన భారతదేశంలో మాత్రం సూర్యగ్రహణం కనిపించదు. కాబట్టి గ్రహణ నియమాలను పాటించాల్సిన అవసరం లేదు. అయితే అమావాస్య రోజున మాత్రం పొరపాటును కూడా ఇంటిని శుభ్రం చేయకూడదు. అమావాస్య రోజున ఇంటిని శుభ్రం చేస్తే మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. అలాగే మార్చి 28వ తేదీ శుక్రవారం వచ్చింది. శుక్రవారం రోజున కూడా ఇంటిని శుభ్రం చేయకూడదు. కాబట్టి మార్చి 27 లోపు మీ ఇల్లంతా చక్కగా శుభ్రం చేసుకోండి. ఇంట్లో దుమ్ము ధూళి లేకుండా ఇంటిని శుభ్రపరచుకోవాలి. మార్చి 30 ఆదివారం రోజున ఉగాది పండుగ వచ్చింది. ఆదివారం రోజున చాలామంది మాంసాహారాన్ని తింటారు. కానీ ఈ నూతన సంవత్సరం ఉగాది రోజున మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారాన్ని తినకూడదు. ఉగాది రోజున ప్రతి ఒక్కరూ పూజలు చేస్తూ ఉంటారు. ఇంట్లో పూజలు చేసి మాంసాహారాన్ని తింటే మీరు చేసే పూజలకు ఎటువంటి పుణ్య ఫలితం లభించదు. ఉగాది వచ్చేలోపు ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో పసుపు నీళ్లు చిలకరించండి. ఇంట్లోని ప్రతికూల శక్తి తొలగిపోయి మీ ఇంటికి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. అలాగే బెడ్షీట్స్, డోర్ కర్టెన్స్ కూడా తప్పనిసరిగా వాష్ చేసుకోవాలి. ఇంట్లో ఉన్న పనికిరాని వస్తువులను తీసేయండి. పాతబడిన న్యూస్ పేపర్లు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో ఉండకూడదు. ఉగాది రోజున మీ ఇంట్లో పాత వస్తువులు ఉంటే మీ ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి. పూజా గదిని కూడా శుభ్రం చేసుకుని దేవుని పటాలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి. సాధారణంగా మనలో చాలామంది పూజా గదిలో న్యూస్ పేపర్లను వేస్తూ ఉంటారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ పూజా గదిలో న్యూస్ పేపర్లు ఉండకూడదు. ఇంటిని శనివారము 4 గంటల నుంచి 6 గంటల 10 నిమిషాల లోపు శుభ్రం చేసుకోవచ్చని పండితులు చెప్తున్నారు. అలాగే పూజా గదిని కూడా శనివారం రోజు 4 గంటల నుంచి 6 గంటల 10 నిమిషాల లోపు శుభ్రం చేసుకోవచ్చు. దుష్టశక్తులు పోవడానికి నీటిలో కొంచెం గంగాజలం లేదా పసుపు, కొద్దిగా ఉప్పు, కల్లు, యాలకుల పొడి, లవంగాల పొడి, పచ్చకర్పూరం, గోమచ్చకం ఇవన్నిటిని నీటిలో వేసి కలిపి ఇంటిని శుభ్రం చేసుకుంటే దుష్టశక్తులు అనేవి పోయి దైవశక్తి అనేది మన ఇంటిలోకి వస్తుంది. పూజా గదిలో న్యూస్ పేపర్లు వేయకుండా ఒక పట్టు వస్త్రాన్ని కానీ లేదా తెల్లటి వస్త్రాన్ని కానీ వేసుకోండి. అలాగే మీ పూజా గదిలో ఉన్న పాతబడిన దేవుడి పటాలను కూడా తీసేయండి. ముఖ్యంగా ఈ నూతన సంవత్సరంలో ఒక చిన్న లక్ష్మీదేవి చిత్రపటాన్ని తెచ్చుకుని మీ పూజా గదిలో పెట్టుకోండి. ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుంటుంది. ఇవి ఉగాది పండుగ రోజున ఆడవారు తెల్లవారుజామున నిద్రలేచి చక్కగా తలస్నానం చేసి ఇంటి గుమ్మాలకు పసుపు రాసి మామిడి తోరణాలు కట్టుకుని గడపకు పసుపు కుంకుమ బొట్లతో అలంకరించాలి. మీ ఇంటి ముందు ఎంత అందంగా ఉంటే మీ ఇంట్లోకి అంత సంపద చేరుతుంది. రాగి చెంబులో త్రిమూర్తులు కొలువై ఉంటారు. కాబట్టి ఉగాది రోజున ఇంట్లో పూజ చేసేవారు మీ పూజా గదిలో ఖచ్చితంగా రాగి చెంబుని పెట్టుకోండి. ఎందుకంటే మనం దీపారాధన సమయంలో పూజలో ఉన్న దైవశక్తి మొత్తం రాగి చెంబులో ఉన్న నీటికి చేరుతుంది. కాబట్టి ఉగాది పండుగ రోజున మీ పూజా గదిలో ఒక రాగి చెంబును పెట్టుకుంటే మీ ఇల్లు అంతా దైవశక్తితో నిండిపోతుంది.
తులసి చెట్టులో 33 కోట్ల మంది దేవతలు నివసిస్తారు. కాబట్టి ఉగాది రోజున తప్పనిసరిగా తులసి కోటలో ఒక దీపం వెలిగించి తులసి మొక్క చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది. ముక్కోటి దేవతల ఆశీర్వాదం కలుగుతుంది. ఇంట్లో తులసి మొక్క లేనివారు ఉగాది రోజున ఒక తులసి మొక్కను తెచ్చుకుని పూజించండి. మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. చూసారు కదండి వీడియో. మీకు ఈ వీడియో కనుక ఉపయోగకరంగా ఉంది అనుకుంటే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరిచ్చే లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.